నందిగం కృష్ణ గారు జయంతి గ్రామం నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్. ముందుగా మా నందగం టైగర్ సురేష్ అన్నకి కంగ్రాచులేషన్స్ అండి. వెరీ గుడ్, చెప్పండి సార్. ఇప్పుడు బడుగుల ఆరాధ్య దైవం అంబేద్కర్ గారండి. అవును, అంబేద్కర్ గారి విగ్రహం ఈ రోజు ఆవిష్కరిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అర్హత సార్. ఎందుకంటే నిలువెత్తు సాక్ష్యం నందగం సురేష్ గారండి, మా టైగర్ సురేష్ గారి సాక్ష్యం. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్ ఉన్న వ్యక్తిని ఒక హింసించి పార్టీలో చురుగ్గా తిరుగుతున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు హింసించాడండి సురేష్ గారిని. సిఐ గారు గన్ను పెట్టి నోట్లో గన్ను పెట్టినా గానీ భయపడకుండా పార్టీ కోసం కష్టపడి తీయాలా ఒక ఫోటోగ్రాఫర్ అయిన మా టైగర్ ని ఎంపీ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. అలాంటి వ్యక్తికి ఎలా విగ్రహావిష్కరణ చేసే అర్హత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, దళితులు పుట్టాలి ఎవరు కోరుకుంటారా అన్నారని. అవును, కానీ అవేమి రాయకుండా ఈనాడు వారు ఇంత నీచంగా రాయటాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇక పరాకాష్ట. ఈ చివరికి ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పటం. చివరికి తన ఆ సోదరి ఇంట్లో నిశ్చితార్థానికి వెళితే కూడా దూరంగానే రాశారు. తీరా నేను ఫోటో చూశాను. ఆ ఫోటో చూస్తే, వీలైతే ఆ ఫోటో వేయండి మిత్రమా, ఆ ఫోటో చూస్తే వాళ్ళిద్దరూ చక్కగా ఆప్యాయంగా రాజకీయాలు వేరు వ్యక్తిత్వం వేరు అనేది రుజువు చేశారు. అందుకు మెచ్చుకోవాల్సింది పోయి దానికి కూడా ఏడుస్తున్నారు. అది విచిత్రం. అది చాలా అసలు ఒక ప్రమాణాలు పాటించాలి జర్నలిజంలో. అసలు ప్రమాణాలే పాడులేవు. తెలుగుదేశం కరపత్రం కంటే హీనంగా కరపత్రంలో సిగ్గుపడతారేమో రాయటానికి. వీళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా రాస్తున్నారు. అది దురదృష్టకరం. రైట్, ఓకే. సో ఈ విగ్రహం స్థాపించిన, సరే వాళ్ళ ఏడుపు సంగతి పక్కన పెడితే ఈ విగ్రహం స్థాపించినందుకు మీరంతా సంతోషపడుతున్నారా అందరూ? అవును సార్, యావత్ దేశం మొత్తం సంతోషపడుతుంది సార్. అది ఆంధ్రప్రదేశ్కే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్పాట్ అయింది. ఇందాక సురేష్ గారు చెప్పినట్లుగా అది దేశానికే రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిజం స్పాట్గా డెవలప్ కాబోతోంది. కేపీ రెడ్డి గారు అనంతపురం నుంచి. రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. మీరేమంటారు ఈ విగ్రహ ఆవిష్కరణ మీద? సార్, ఆ విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మాకి. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకి ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు సార్. అవును, ఇవ్వట్లేదని ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి తెగేడిశారు, అబద్ధం రాసేసారు. నిన్న ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేదు, మైక్ పెట్టి ఇది చేయలేదు అది చేయలేదు, గ్రీన్ మ్యాట్ ఆ మ్యాట్ అని వాళ్ళ పత్రికలే అంత సార్. వాళ్ళు రామోజీరావు ఈనాడు ఇద్దరు అంతే. శత్రువు ఇంట్లో ఏదైనా జరుగుతున్నా కూడా మనం శుభం పలకటం అనేది మన సంప్రదాయం. చివరికి ఆ సంస్కృతిని కూడా వీళ్ళు వదిలేశారు. అది అవును సార్. అవును సార్. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నందిగం సురేష్ గారు ఉన్నారు కదా పక్కనే. అవును, నందిగం బాపట్ల ఎంపీ గారు అన్నగారు ఒకసారి 2019లో ఎంపీ టికెట్లు అన్నగారితోనే చదివించినారు సార్. ఇడుపులపై తీసుకొచ్చి సురేష్ అన్నతోనే చదివించారు సార్. కరెక్ట్. బాగా గుర్తు చేశారు. సురేష్ గారు మీకు అనుభవం గుర్తుందా? బాగా అండి. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతం అని చెప్పుకునేటప్పుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే దేశ ప్రధాని మనం ఒకసారైనా చూద్దాంలనే ఆలోచనతో దగ్గరకు కూడా వెళ్ళనివ్వకుండా ఎస్సీలు మొత్తాన్ని, అనగా ఎస్సీలనే కాదండి, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కడికి గేట్లు అడ్డం పెట్టి వేల మంది పోలీసులను అడ్డు పెట్టి ఇక్కడికి రాకూడదు, రావడానికి వీల్లేదని చెప్పి తన సామాజిక వర్గానికి మాత్రమే పట్టు వస్త్రాలు పెట్టి అసైన్డ్ భూములకు ఎవరైతే ఎస్సీలు బీసీలు మైనార్టీలకు అసైన్డ్ భూములు అయితేనో వాళ్ళకి ఆహ్వానం లేకుండా పట్టు వస్త్రాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని పిలిచి మమ్మల్ని మాత్రం కించపరిచాడు. అంటే మేము శుభకార్యానికి పనికిరామని చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడు. కానీ శుభకార్యానికి వీళ్ళు పనికొస్తారా బాబు అని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి నాతో పేరు చదివించారండి. నా జన్మకి ఎంపీ పదవి ఇచ్చిన దానికంటే కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఒక పేరు, మొదటి పేరు ప్రస్తావించారు చూసారండి. చాలండి, బతికున్నంత కాలం అది చెప్పుకోగలుగుతాను నేను.